హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఇంటర్ పాస్ అయ్యి హైట్ ఉంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మంచి అర్హత ఉన్న జాబ్ అనమాట. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనమాట. మన ఏపీలో ఎలా కానిస్టేబుల్ ఉంటారో అలా ఢిల్లీ పోలీస్ అనమాట. ఓకే, దీని యొక్క వేకెన్సీస్ వచ్చి 7,565 పోస్టులు. దీనికి హైట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే. కాబట్టి అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. ఫీమేల్ క్యాండిడేట్స్కి రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి 100 రూపాయలు. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూడండి, ఎక్కడ కీప్ చేయకుండా. సో ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. ఒక లైక్ కామెంట్ చేసుకుంటే మన ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇంకా లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 7,565 వేకెన్సీస్ నోటిఫికేషన్. పూర్తి వివరాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ 7,565 పోస్టులు. వివరాలు అండ్ విద్యార్హత మరియు ఎంపిక విధానం, పరీక్షా నమూనా, సిలబస్, జీతం, పే స్కేల్, ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం, ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు చూసుకుని నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పోస్ట్ నేమ్ వచ్చి కానిస్టేబుల్. దీని యొక్క క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. రిక్రూట్మెంట్ టైప్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ వచ్చి ఢిల్లీలో. మీకు జాబ్ వస్తే ఢిల్లీలో జాబ్ అయితే ఉంటుంది. దీని యొక్క వేకెన్సీ 7,565 పోస్టులు. మొత్తం 7,565 పోస్టులతో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఓకేనా, దీని వేకెన్సీస్ కానిస్టేబుల్ చెప్పాను కదా. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 22 సెప్టెంబర్ 2025 నుంచి 21 అక్టోబర్ 2025 వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. అంటే 22 సెప్టెంబర్ అంటే నిన్న నుంచి 21 అక్టోబర్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క ఆన్లైన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చి 22 అక్టోబర్. ఏదైనా ఫీజు చెల్లించాలంటే 22 అక్టోబర్లో చెల్లించాలన్నమాట. ఓకేనా, దరఖాస్తు దిద్దుబాట్ల కోసం అంటే మనకి ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, అది 29 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు ఫస్ట్ అప్లికేషన్ అయితే ఎటువంటి ఎడిటింగ్ లేకుండా పూర్తిగా మంచిగా అప్లై చేసుకోండి. ఎన్నో తప్పులు ఉంటే 29 నుంచి 31. ఓకేనా, నెక్స్ట్ వచ్చి అడ్మిట్ కార్డులు అయితే మనకి ఎప్పుడు వస్తాయో మనకి అప్డేట్ ఇస్తాను మన ఛానల్లో. నెక్స్ట్ వచ్చి పరీక్ష తేదీ డిసెంబర్లో, జనవరిలో. అంటే డిసెంబర్ కానీ జనవరిలో కానీ ఎగ్జామ్ అయితే పెడతారు. డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ జనవరి ఫస్ట్ వీక్ కానీ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి సెప్టెంబర్లో ఎగ్జామ్ అప్లికేషన్ పెడితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు పర్ఫెక్ట్గా చదివితే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోవచ్చు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు విత్ ఏజ్ రిలాక్సేషన్. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎలాగంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకేమో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దీని యొక్క క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. మేల్ అభ్యర్థుల కోసం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఎల్ఎంవివి, దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకేనా, లెర్నర్ లైసెన్స్ అయినా అనుమతించబడదు. అంటే లెర్నర్ లైసెన్స్ ఉండకూడదు, మంచి డైరెక్ట్ లైసెన్సే ఉండాలన్నమాట. ఓకేనా, లైసెన్స్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ఉండాలి, ఏంటిది 18 నుంచి 25 సంవత్సరాలు విత్ ఏజ్ రిలాక్సేషన్ లోపు ఉండాలన్నమాట. ఓకేనా, ఇది ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడైనా అప్లికేషన్ పెట్టుకొని మీరు లైసెన్స్ అప్లై చేసుకుని. ఓకేనా, నెక్స్ట్ వచ్చి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 4 స్టేజ్ల్లో ఉంటుంది. స్టేజ్ 1 సిబిటి ఎగ్జామ్, స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్, స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టేజ్ 4 మెడికల్ టెస్ట్. స్టేజ్ 1 వచ్చి ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఉన్నాయన్నీ మనకి సపరేట్గా అప్లై చేసుకొని అయిపోతాయి. నెగిటివ్ మార్కింగ్ 1/4, టైం డ్యూరేషన్ 90 మినిట్స్. అలాగే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, రీజనింగ్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్లు 15 మార్కులు, కంప్యూటర్ ఫండమెంటల్స్ 10 క్వశ్చన్లు 10 మార్కులు. అలాగే 100 క్వశ్చన్లు 100 మార్కులు, 90 నిమిషాల ఎగ్జామ్. ఓకేనా,
అంటే 90 నిమిషాల్లో 100 క్వశ్చన్లు 100 మార్కులకి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఎలా అంటే ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పురుషుల కోసం. అంటే మేల్ క్యాండిడేట్స్కి వచ్చి 170 సెంటీమీటర్లు పక్కాగా ఉండాలి. చెస్ట్ వచ్చి 81 సెంటీమీటర్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మహిళల కోసం ఫిమేల్ హైట్ వచ్చి 157 సెంటీమీటర్, 157 సెంటీమీటర్లు ఉంటే మహిళలు అప్లికేబుల్. నెక్స్ట్ వచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ హిల్ ఏరియా అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. అంటే హిల్ ఏరియా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కొంచెం మనకి తగ్గింటుంది అనమాట హైట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. మేల్ కోసం అయితే 1600 మీటర్లు 6 నిమిషాల్లో వేయాలి. 5 నిమిషాల్లో వేసిన వాళ్ళు ఉన్నారు 1600. మీరు 6 నిమిషాల కాడి కొంచెం ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ 14 అడుగులు 3 అవకాశాల్లో దాటాలన్నమాట. నెక్స్ట్ వచ్చి హై జంప్ 3 అడుగులు 9 అంగుళాల్లో 3 అవకాశాలు. మహిళలకు 1600 8 నిమిషాల్లో డెడ్ ఈజీ, కొంచెం కష్టపడితే. లాంగ్ జంప్ 10 అడుగులు 3 అవకాశాలు. హై జంప్ 3 అడుగులు 3 అవకాశాలు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క జీతం సాలరీ వచ్చి లెవెల్ 3 పోస్ట్ కాబట్టి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుందన్నమాట దీని యొక్క సాలరీ 7th CPC ప్రకారం. నెక్స్ట్ 8th పే కమిషన్ అయితే ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్కి 0. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వస్తే ఢిల్లీలో ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలి, తర్వాత లాగిన్ చేయాలి, మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి, ఓటీపీ పంపించాలి, ఇవన్నీ చేయాలి. సో ఇది ఎలా చేయాలంటే నాకు కళ్యాణ్ 069 కామెంట్ చేసి మెసేజ్ చేస్తే ఫాలో కొడితే నేను పక్కాగా అప్లై చేసి పెడతాను. ఓకేనా. ఎన్ని డౌట్లు ఉంటే దీని కింద కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురు షేర్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.